ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినమునైనా మీ ఆజ్ఞ ఏమిటి? మేము దేనిని గురించి నీ దగ్గర విచారణ చేయాలి అని మేము ధ్యానము చేస్తుండగా యేసయ్య, నీ ఆజ్ఞకు లోబడినప్పుడు మా జీవితాలు ఎలా ఉంటాయి, నీ యొక్క సన్నిధిలో విచారణ చేసినప్పుడు మా పరిస్థితులు ఎలా మార్చబడతాయి అని ఈ దినము మేము తెలుసుకున్నట్టుకు సహాయమును దయచేయండి. నీ వాక్యమును ద్వారా నీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు ఆజ్ఞని గైకొనటానికి ఒక కుటుంబాన్ని, ఒక తరాన్ని, ఆ తరము తర్వాత ఇంకొక తరాన్ని కూడా నిలబెట్టగలుగుతాడు అని అబ్రహాము అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడంట. ఆజ్ఞలు బైబిల్లో పాత నిబంధనలో దాదాపుగా 600 పైనే ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటంట, దేవుడు మీ పిల్లలకి ఆ తర్వాత సంతానమునకు దేనిని గురించి చెప్పాలంట, దేవుని ఆజ్ఞలను గైకొనున్నట్లు వారికి ఉపదేశము చేయాలంట. హల్లెలూయా. ఇది ప్రతి ఇంటిలో కూడా తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించవలసిన పని, బాధ్యత. ఈ బాధ్యత అనేది చాలామంది చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారంట? వారు చదువుతున్న చదువులను బట్టి అలసిపోవడము పిల్లలు, లేకపోతే తల్లిదండ్రులకి పిల్లలతో గడిపే సమయము లేకపోవడము, వీరు తల్లిదండ్రుల మాట వినకపోవడము అనేవి ప్రతి ఇంటిలో కూడా ఈ దినాల్లో జరుగుతున్న పనులు. అయితే దేవుడు అంటున్నాడు, నీతి న్యాయములు జరిగించుటకు యెహోవా మార్గమును గైకొనుటకు అతడి వారికి ఆజ్ఞాపించినట్లు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని పని చెయ్యమని, బజారుకి వెళ్ళి రమ్మని, ఇలాంటి పనులలో భలే ఖండితంగా ఆజ్ఞాపిస్తారు. ఆజ్ఞల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇష్టపడి ఆజ్ఞకు లోబడి నడవడం, రెండవది ఆజ్ఞని భారంగా భావించడం, అంటే ఇష్టము లేకపోవడం. తల్లిదండ్రులు పిల్లలకి శరీర సంబంధమైన విషయాలన్నిటిని కూడా చాలా ఖండితంగాను ఆజ్ఞగాను చేపించుకుంటూ ఉంటారు. అయితే దేవుని విషయము, ఆత్మ సంబంధమైన దేవుని మార్గ విషయమై చాలామంది తల్లిదండ్రులు పిల్లల దగ్గర కఠినంగా ఉండలేరు. కఠినంగా దేవుని మార్గమును గురించి వారికి బోధించలేరు.
ఏమంటారంటే, తెలుసుకునే టయానికి వాడే తెలుసుకుంటాడులేండి, నేర్చుకునే సమయానికి వాడే నేర్చుకుంటాడులేండి అని తల్లిదండ్రులు బిడ్డలని అలా వదిలేస్తుంటారు. అంటే వారి ఇష్టానికి వదిలేస్తూ ఉంటారు. కనుక దేవునికి అబ్రహాము అలా కనబడలేదంట. అతన్ని చూసినప్పుడు అబ్రహాము ఎలా కనబడ్డాడంట? తన పిల్లలకి, అబ్రహాముకు ఇస్సాకు సంతానం. ఇస్సాకు దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు, తల్లిదండ్రులకు విధేయత కలిగిన వాడు. ఇస్సాకును చూసినప్పుడు తల్లిదండ్రులు మాటకి లోబడి విధేయత చూపించి తన జీవితానికి మేలైనది వారు ఏది ఇచ్చినా కూడా సంతోషంగా అంగీకరించిన వ్యక్తి ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు, ఏసావు. తండ్రికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండుతూ తండ్రికి కావలసినవి ఆయనకి ఎలా ఉంటే నచ్చుతుందో అని ఏసావు తండ్రి యొక్క ఆలోచన ప్రకారము తండ్రికి ఇష్టడుగా నడుస్తూ ఉన్నాడు. ఇంకా యాకోబు కూడా తల్లి చాటు బిడ్డ యాకోబు. ఎందుకంటే యాకోబుని అందరూ కూడా తృణీకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఎలా మాట్లాడతారంటే, వీడు అన్నని మోసం చేయడానికి అన్న కాలే పట్టుకొని వచ్చాడు, వీడు మోసగాడు అని యాకోబు చెయ్యని నేరాన్ని బట్టి వాళ్ళు మనుషులందరూ ఏం చేసేవారు? తృణీకరించేవారు. కాబట్టి యాకోబు తల్లి యొక్క సంరక్షణలో ఎక్కువగా ఉండేవాడు. అంటే ఇస్సాకు యొక్క కుమారుడైన యాకోబు, యాకోబు కుమారులు ఇద్దరైన ఏసావు, వీరి ఇద్దరు కూడా తల్లిదండ్రులకి విధేయత కలిగి వారి తరములో దేవునిని గురించి వారి కుటుంబాలకి వివరించారు. హల్లెలూయా. అంటే అబ్రహాము ఎన్ని తరాల వరకు వారి బిడ్డలకి బోధించాడంట? 3 తరాల వరకు వారి బిడ్డలకి దేవుని మార్గము, నీతి న్యాయములు జరిగించే దేవుని మార్గమును గైకొనేటట్టు వారి బిడ్డల్ని అబ్రహాము పెంచాడు. పెంచిన తర్వాత యాకోబు దగ్గర నుండి దేవుని కొరకు జనాంగములను దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఈ మాటని దేవుడు ఎందుకు మనకు చెబుతూ ఉన్నాడు అంటే, దేవుని ఆజ్ఞ ఏమిటంట? దేవుని మార్గమును గైకొనున్నట్లు నీతి న్యాయములు జరిగించేవారిగా దేవుని బిడ్డలు ఉండాలంట. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ న్యాయమును జరిగించాలన్నా, నీతిగా నడవాలన్నా కూడా ఈ లోకములో చాలా కష్టం. ఎందుకంటే న్యాయం అంటే మనము మాట్లాడే మాట ఒకరికి మాత్రమే న్యాయము జరుగుద్ది, ఇంకొకరికి అన్యాయము జరుగుద్ది. లేకపోతే ఇంకొకరు అన్యాయము చేసిన వాళ్ళైనా వాళ్ళు మన వాళ్ళు అనుకోండి, ఆ అన్యాయాన్ని మనం ఏం చేస్తాము? సమర్థించుకుంటాం. ఎలా సమర్థించుకుంటాం? తెలియక చేశాళ్ళయ్యా, తెలియక తప్పు చేశాళ్ళయ్యా అని ఇలా ఏం చేస్తాము? చేసిన తప్పుని సమర్థించుకుంటూ న్యాయముగా ఎలా ప్రవర్తించాలోనని బోధించకుండా బిడ్డలని దేవుని మార్గమును తప్పేటట్టు తల్లిదండ్రులే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ఆమెను నేను చూశాను. ఆమె మంచి విశ్వాసురాలే, కానీ వాళ్ళ కోడలికి తన భర్త సమయానికి ఇంటికి రావాలి, అలానే ఎక్కువగా ఆడపిల్లలతోటి స్నేహము చేయకూడదు, ఫోన్లలో ఎక్కువగా మాట్లాడకూడదు అనేది ఆ ఇంటి కోడలి యొక్క ఆలోచన. అంటే నా భర్త నా కొరకే నీతిగా న్యాయంగా నా జీవితంలో ఉండాలి అని కోరుకుంటూ ఉంది ఆ యువతి. కానీ ఆ అత్త అంటది,
వాడు మగాడు, బయట 100 తిరుగుళ్ళు తిరిగొస్తాడు, నువ్వు అవన్నీ అడగకూడదు, నువ్వేంటి వాడికి చెప్పేది అని ఇంట్లో ఉన్న కోడల్ని ఏం చేస్తుంది? బాధ పెడుతుంది మాటలతోటి. మరి ఈమెమన్నా అన్యురాలా అంటే కాదు. దేవుని వాక్యము తెలిసిన ఆమె, దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటో తెలిసిన ఆమె, దేవుని కొరకు నేను పని చేయడానికి నిలబడతానని తీర్మానము చేసుకున్న ఆమె. అయితే చాలామంది వారి బిడ్డలని, వారి యొక్క బిడ్డల మీద మాట రాకుండా ఉండాలి అని ఏం చేస్తూ ఉంటారు? పిల్లలు చేస్తున్న తప్పులను సమర్థిస్తూ ఉంటారు. అయితే ఇలా తన పిల్లలు బ్రతకకూడదు అని అబ్రహాము దేవుని ఆజ్ఞలని వారి బిడ్డలకి బోధించడము ప్రారంభించాడు. హల్లెలూయా! ఎందుకంటే పిల్లలకి చదువు స్కూళ్ళల్లో చెప్తారు, వాడు గేమ్స్ ఆడాలంటే ఫ్రెండ్స్ నేర్పిస్తాడు, బైక్ నేర్చుకోవాలన్నా, కారు నేర్చుకోవాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్ వాడికి అవసరం లేదు. ఏదో ఒక రోజు ఫ్రెండ్స్తో నేర్చుకొని వచ్చేస్తాడు. తల్లిదండ్రులు సడన్గా చూసి ఎప్పుడు నేర్చుకున్నావురా అంటే, మా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నాలేమ్మా అంటాడు. అన్నీ లోకము నేర్పిస్తుంది, కానీ లోకము నేర్పించినది ఏమిటంట? నీతిగా ప్రవర్తించడము నేర్పించలేదు, న్యాయముగా మాట్లాడడము లోకము నేర్పించలేదు. కాబట్టి ఆ మార్గమును తల్లిదండ్రులుగా ఉన్న మనము, పిల్లల్ని కలిగిన మనము పిల్లలకి బోధించాలి అని దేవుడు ఒక ఆజ్ఞగా ప్రతి కుటుంబానికి కూడా ఈ మాటను ఇచ్చాడు. హల్లెలూయా! ఆ మాట ప్రకారము అబ్రహాము నడిచాడు. కాబట్టి అబ్రహాము తన కుమారుడిని అలా పెంచుకోవడమే కాదు, తన మనవళ్ళు కూడా అలానే పెంచబడ్డారు. వారిలో నుండి దేవుని కొరకు ఏమి ఏర్పరచబడ్డాయంట? గోత్రాలను ఏర్పరచబడ్డాయంట. హల్లెలూయా! ఆజ్ఞలో లోబడితే ఆశీర్వాదం ఉందండి. ఆజ్ఞకి లోబడితే స్వస్థత ఉంది. ఆజ్ఞకి లోబడితే దేవుని దగ్గర మేలులు ఉంటాయి. హల్లెలూయా! చాలామంది ఆజ్ఞ అనగానే ఏమంటారో తెలుసా? ఆయనేంది మా మీద పెత్తనం చేస్తున్నాడు అంటారు. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషిని ఆజ్ఞాపించాడు అంటే అది సరి అయిన మార్గము అనే అర్థము. ఒక మనిషికి దేవుడు ఖచ్చితంగా సరిగ్గా బెత్తము కొట్టినట్టు ఒక మాట చెప్పాడు అంటే అది అతన్ని సరి చేస్తుంది అనే అర్థము. అది తెలుసుకోలేదనుకోండి, మనుషులు ఏమంటారు? ఆయనకు మా మీద పెత్తనం ఏమిటండి అని దేవుడు చెప్పిన నీతి న్యాయములను అనుసరించని వారు యేసు ప్రభు మాటల్ని, దేవుడు మనకిచ్చిన మాటల్ని ఏం చేస్తూ ఉంటారు? తృణీకారముగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇష్టపడే వారికి దేవుని మాటలు ఎలా ఉంటాయంట? దావీదు వ్రాసిన కీర్తనలు 119వ కీర్తనలు 127వ వచనమును చదువుకుందాం. దావీదు అంటున్నాడు, బంగారము కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. హల్లెలూయా! నచ్చిన వారికి ఆయన మాటలు, ఆజ్ఞ ఎలా ఉంటుందంట? బంగారములాగా, వెండిలాగా ప్రియముగా ఉంటుంది, అంటే విలువైనదిగా ఉంటుంది. ఈరోజు బంగారం కొనాలంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే అంత ఎత్తులో ఉన్నది బంగారం. అపరంజి అంటే ఇత్తడి రాగిని కలిపి దాంతో వస్తువులను తయారు చేస్తారంట. అప్పట్లో వెండికి అంత విలువ లేదు, కానీ బంగారము తర్వాత స్థానం ఏమిటంట? ఇత్తడికి ఉందంట. దానిని అపరంజి అని బైబిల్లో వ్రాయించాడు. ఈ బంగారము, వెండి ఎంత విలువైనదో
దేవుని మాటకు లోబడడం కూడా అంతే విలువైనది అని దావీదు తనను గురించి తాను దేవునికి ఏం చెప్తున్నాడు? నీ ఆజ్ఞ అంటే నాకు ఇష్టమయ్యా, అది నాకు ప్రియమయ్యా, నువ్వు ఏ మాట చెప్పినా నేను దానికి లోబడతానయ్యా అని ఆయన మాటల్ని ఉన్నతమైనవిగా భావించినప్పుడు గొర్రెలను మేపుకుంటున్న ఈ దావీదును దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా దేవుడు వారిని నియమించాడు. హల్లెలూయా. ఆజ్ఞ అనేది మనల్ని సరి చేయడానికి ఉపయోగపడుతుంది, ఆత్మీయ జీవితంలో మనం బలపడడానికి ఉపయోగపడుతుంది. మన ఆత్మీయ జీవితము సరి చేసుకోవడానికి, అంటే తప్పు మార్గములో మనము వెళ్తూ ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు అని ఖచ్చితంగా ఆజ్ఞారూపముగా ఎవరైతే మాట్లాడతారో ఆ మాటకి లోబడితే ఆ మాట మనకు ఎలా ఉంటుందంట? అపరంజిలాగా, బంగారములాగా ఉంటున్నప్పుడు, ఆ మాటకి లోబడినప్పుడు దావీదు ఎలా అయితే దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడో అలానే మనము కూడా ఆశీర్వదింపబడతాము. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 12వ అధ్యాయము 50వ వచనములో అంటాడు, ఆయన ఆజ్ఞ నిత్య జీవమునిచ్చునని నేను ఎరుగుదును అని యేసు ప్రభువే ఆయన ఇచ్చిన నిత్య జీవమును గురించి చెబుతూ ఉన్నాడు. దావీదు అయితే రాజుగా నియమింపబడ్డాడు ఆయన ఆజ్ఞకు లోబడి. అదే ఆజ్ఞకు మనము లోబడితే మనం ఏమైపోతామంట? అది మనకు నిత్య జీవమును కలుగ చేస్తూ ఉందంట. మనుషులు లోకములో బ్రతకడము కోసం ప్రతి మనిషి మాటకి లోబడిపోతారు. ఏ మనిషి ఏది చెప్పినా కూడా బ్రతకడానికి లోబడతారు, లేకపోతే వారి దగ్గర మనకు పని వస్తుందేమోనని లోబడిపోతారు. వారు ఏది చెప్పినా కూడా లోక సంబంధమైన ప్రతి దానికి లోబడతారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మనిషి ఏమనుకుంటాడో తెలుసా? నన్ను ఆజ్ఞాపించకూడదు. ఆ సంఘములో, ఆ చర్చిలో నేను ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఎవ్వరు కూడా నన్ను ఆజ్ఞాపించకూడదు, నా మీద ఎవ్వరు కూడా అజమాయిషి చేయకూడదు అని చాలామంది నిత్య జీవమును కోరుకోక, నిత్య జీవము కావాలని ఆశపడకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా ప్రక్కకి జరిగిపోయేవారు చాలామంది ఉన్నారు. అలా ఒకవేళ వాళ్ళు జరిగిపోకుండా ఉండాలి అంటే దేవుడు అబ్రహాముతో ఏదైతే తెలుసుకున్నాడో, అబ్రహాము లోపల ఏదైతే ఉందని గ్రహించాడో దానిని మనము మన కుటుంబాలకు వివరిస్తూ ఉన్నప్పుడు, నీతిని గురించి, న్యాయమును గురించి, దేవుని మార్గమును గురించి వారికి తెలియజెప్తూ ఉన్నప్పుడు ఏ పిల్లవాడు కూడా పాడైపోడండి. హల్లెలూయా. ఎందుకంటే అది ఆ బిడ్డని ఈ లోకములో సరిచేయడమే కాదు, దేవుని మార్గము ఆ బిడ్డని నిత్య జీవానికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి దేవుని విషయములో పిల్లల దగ్గర ఇంకా ఖండితంగానే ఉండాలి. హల్లెలూయా. వాడికి ఒక డ్రెస్ నచ్చింది అనుకోండి, వాడు వదిలిపెట్టాడు కొనిచ్చేదాకా. అది వాడి ఆజ్ఞ. నాకు ఇది కొనిస్తేనే నేను అన్నం తింటా అంటాడు, నాకు ఇది ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తా అంటాడు, నాకు నువ్వు ఏది ఇవ్వలేదనుకోండి నేను అసలు చదువుకొని నేను బయటికి వెళ్ళిపోతాను అని, ఇంట్లో నుండి పారిపోతానని ఏం చేస్తుంటాడు? బెదిరిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? అయ్యా మయ్యా అటు కాదయ్యా, అది కాదయ్యా అని చెప్పి వాడు ఏది అడిగినా దాన్ని వారి చేతుల్లోకి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాడికి అదేమైపోయిందో తెలుసా? చులకనైపోయింది. అంటే నేను బెదిరిస్తే, నేను భయపడితే నా తల్లిదండ్రులు ఏదైనా చేస్తారో అని ఇంకొకటి అడగడం ప్రారంభిస్తాడు. దేవుని మాట అలా చెప్పడం లేదు. మన బిడ్డలు నీతిని, న్యాయమును తప్పిపోతూ ఉన్నప్పుడు ఏం తీసుకోమన్నాడు దేవుడు?
బెత్తమును తీసుకోమన్నాడు. హల్లెలూయా. మార్గమును సరిచేయుటకు బెత్తమును తీసుకోమన్నాడు ఆయన. బైబిల్లో ఒక మాట ఉంటుంది, బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధిగా ఉంటాడంట. బెత్తమును వాడిన కుమారుడు తల్లికి మంచి పేరును తెచ్చేవాడిగా ఉంటాడంట. హల్లెలూయా. ఎందుకంటే పిల్లాడు చెడిపోయాడు అనుకుంది, తండ్రిని ఎవ్వరు ఏమనరు, తల్లినే అంటారు. ఏం చేస్తుందామా ఇంట్లో ఉండి, వాడు ఎలా పోతున్నాడో ఏం చేస్తున్నాడో అని చూసుకునేది లేదా తల్లి. కాలేజీ నుండి అమ్మాయి వస్తే ఎక్కడ నిలవబడి ఏం చూస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అని తల్లి పరీక్షించొద్దా అని తల్లి మీద ఏం చేస్తారు, బిడ్డలు చేసినవన్నీ కూడా తల్లి మీదకి తీసుకొస్తారు. అందుకని తల్లి ఏం చేయాలంట, బిడ్డల కొరకు బెత్తం వాడాలంట. మరీ కొట్టమంటే చచ్చేటట్టు కొట్టమని కాదండి, దెబ్బంటే వాడికి భయం ఉండేటట్టు ఒకసారి భయపెట్టాలి. తర్వాత అయ్యో మమ్మ నన్ను కొట్టిద్దేమో ఈ తప్పు చేస్తే అని వాడు భయపెట్టేటట్టు ఉండాలి. కానీ బానిసల్లాగా ఉండమని చెప్పడల్లా దేవుడు. బానిసత్వము వేరు, పిల్లల్ని సరి చేసుకోవడము కూడా వేరు. నీ పిల్లల్ని నీవు సరి చేసుకోకపోతే, దేవుని మార్గమును నీవు వారికి బోధించకపోతే, తల్లిదండ్రులకి మరి ముఖ్యంగా తల్లికి అవమానమును తెచ్చే బిడ్డలు ఉంటారు. అదే బెత్తము వాడకపోతే తండ్రికి విరోధిగా ఉంటాడంట కుమారుడు. అందుకని పిల్లల్ని ప్రేమించాలి, కానీ పిల్లల్ని చెడగొట్టకూడదండి. పిల్లల్ని ప్రేమించాలి, అదే పిల్లల్ని భయము కూడా పెట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము ఈ విషయంలో చాలా ఖండితంగా ఉన్నాడు. అబ్రహాము అన్య జనాంగము నుండి వచ్చినప్పుడు అబ్రహాము ఇస్సాకు తిరిగి అన్యుల్లో చేర్చబడడం ఇష్టపడలేదు. తిరిగి అబ్రహాము యొక్క తల్లిదండ్రులు ఉన్నారు కదా, లేకపోతే అబ్రహాముకి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఉంటారు కదా, వారి తరములోనికి వెళ్ళడానికి అబ్రహాము ఇష్టపడలా. అబ్రహాము తన కుమారుడికి ఏం చేస్తున్నాడంట, ఒక మంచి విశ్వాసి, దేవుని భయభక్తుల్లో పెరిగే విశ్వాసి కావాలి అని తన కుమారుడి కోసము ఒక మంచి వధువు కావాలి అని ప్రార్థన చేసుకొని దేవుని పక్షమున నిలవబడిన వ్యక్తిని పంపించినప్పుడు, ఆ వ్యక్తి వెళ్ళి ఇస్సాకుకి భార్యను తీసుకొచ్చినప్పుడు, ఇస్సాకు ఇదేంటి నేను అడిగానా, ఏమో నాకు నచ్చలేదు, ఏమంటే నాకు ఇష్టం లేదు, ఏమని నేను చేసుకోవడం నువ్వు నాకు చెప్పకుండా ఈ అమ్మాయిని చూసావు అని తండ్రికి ఎదురు తిరగలేదు ఇస్సాకు. ఈ రోజుల్లో పిల్లలకు కూడా వాళ్ళకి నచ్చితేనే వివాహాలు చేయాలంట, వాళ్ళని అడిగే పెళ్ళిళ్ళు చేయాలంట, వాళ్ళని అడిగే మీకు నచ్చిందా లేదా అని తల్లిదండ్రులు చూడాలంట. ఈరోజు పిల్లలు అలా మారిపోయారు. ఎందుకు మారిపోయారు? దేవుని నీతి మార్గమును బోధించక, న్యాయముగా ఎలా ప్రవర్తించాలో నేర్పించక, దేవుని మార్గమును వాళ్ళకి తెలియచెప్పనప్పుడు ఖచ్చితంగా పిల్లలు బయట ఉండే లోకములో ఉండే మాటలకు లోబడిపోయి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మారిపోతారు. అబ్రహామైనా, ఇస్సాకైనా, యాకోబులైనా కూడా పెళ్ళిళ్ళ విషయంలో తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించారు. వారి జీవితానికి తల్లిదండ్రులు మేలుకరమైనది అందిస్తారు అని ఆ రెండు తరాల్లో ఉన్న ప్రజలు తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించినప్పుడు దేవుడు వారితో పాటే ఉండడానికి ఇష్టపడ్డాడు. వారి గోత్రములో నుండే ఆయన ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అబ్రహాము గోత్రములో నుండే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంట?
ఆజ్ఞకు లోబడడం వలన వారు ఆశీర్వదింపబడమే కాదు, ఆజ్ఞను ప్రేమించడం వలన వారు ఆశీర్వాదము పొందుకోవడమే కాదు, దేవుడే వారిని తిరిగి ప్రేమించే అంతగా ఆజ్ఞకు వారు విధేయత చూపించారు. హల్లెలూయా. అయితే దేవుడు ఆజ్ఞతో పాటు ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు, ఆయన దగ్గర విచారణ చేయాలంట. విచారణ అనేది కూడా చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. మనం ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఈ పని జరుగుద్దా లేదా అని విచారణ చేయొచ్చు. లేకపోతే ఇల్లులు కట్టుకుంటూ, లేకపోతే వ్యాపారాలు చేసుకుంటూ రకరకాలుగా మనుషులు శరీర సంబంధమైనవి మాకు జరుగుతాయా లేదా అని విచారణ చేస్తారు. కొంతమంది అంటారు కదా, అయ్యా మాకు అమ్మాయి పుడుతుందో అబ్బాయి పుడుతుందో చెప్పండి అయ్యా ప్రార్థన చేసి, లేకపోతే ఈ సంవత్సరం మేము ఇల్లు కట్టుకుంటామా లేదా ప్రార్థన చేసి చెప్పండి అయ్యా అంటారు. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు ఒకటి విచారణ చేయమని కోరుతూ ఉన్నాడు. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను, జనుల విషయములోను, యూదావారి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. ఇక్కడ దేనిని గురించి విచారణ చేయమని చెప్తున్నారో తెలుసా? గ్రంథమును గూర్చి. అంటే దేవుడు మనకు ఒక బైబిల్ ఇచ్చాడు కదా, ఆ బైబిల్ని గూర్చి విచారణ చేయమని దేవుడు అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ గ్రంథములోనే మన జీవితం అంతా కూడా నిర్ణయించబడింది. ఈ గ్రంథములోనే మన జన్మ కానీ, మన మరణము కానీ, ఈ రెంటిటికి మధ్య ఉన్న సమయం అంతా కూడా ఈ గ్రంథములోనే లిఖించబడింది. ఇది చదవక చాలామంది ఏం చేస్తున్నారంట, దేవుని కోపాగ్నికి గురవుతూ ఉన్నారంట. మనం ఎంతమంది బైబిల్ చదువుతామండి రోజు? సరే, చదవన వాళ్ళు సరే, ఎంతమంది వింటారు? ఎవరు లేరు. దేవుడు అంటున్నాడు, గ్రంథమును గురించి విచారణ చేయకపోతే మీకు ఆయనను గురించి తెలీదు, మీ పుట్టుక మరణములు ఆయన దగ్గర ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి దేవుని కోపము మన మీద మండుద్దంట. ఆ విషయము యోషియా అనే రాజుకి ఆ గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు భయము కలిగిందంట. యోషియా ఉజ్జియా యొక్క కుమారుడు. తండ్రి చనిపోయిన 8 సంవత్సరాల వయసులో ఆయన రాజుగా నియమింపబడ్డాడు. అంత చిన్న వయసులో కూడా రాజ్యములో దేవుని మందిరము పాడైపోతుంది అని, ఆ మందిరమును బాగు చేయించడానికి మనుషులను పంపిస్తే ఆ శిథిలమైపోయిన మందిరంలో వీరికి ఒక గ్రంథపు చుట్ట దొరికింది. దొరికినప్పుడు దాన్ని తీసుకొస్తారు యోషియా దగ్గరికి. యోషియా అది చదువుతూ ఉంటే ఆయనకు అర్థం కావడం లేదంట. ఏంటి ఇదేం అర్థం కావడం లేదు, దీనిలో అన్నీ ఇశ్రాయేలు ప్రజలకు రాబోవు శిక్షల గురించి ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు అనుభవించవలసిన కరువులను గురించి ఉన్నాయి.
వారి మీదకు వచ్చే రోగములను గురించి ఉన్నాయి, వారి మీదకు వచ్చే శాపములు, ఏదైతే ఐగుప్తులో వారు విడిచిపెట్టి వచ్చారో అవన్నీ తిరిగి వస్తాయి అని ఈ గ్రంథములో రాసి ఉంచారు. ఇది నాకేం అర్థం కావడం లేదు అని ఆ యోషియా రాజు బట్టలు చించుకొని దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడంట. ఇది నాకు అర్థం అవడల్లా, ఈ గ్రంథము నీ మాటలు నాకు అర్థం అవడం లేదు అని ఈ గ్రంథమును గురించి వివరంగా ఎవరైనా నాకు తెలియచేస్తారేమోనని కొంతమంది వ్యక్తులను పంపించినప్పుడు వారికి ఒక ప్రవక్తని దొరికింది. ఆమె పేరు హుల్దా. హుల్దా అంటే పాముల్ని పడతారు, ముంగీసా అని అర్థం. హుల్దా అంటే ముంగీసా లేకపోతే అడవి పిల్లి అనే అర్థం, ఆమె పేరుకు ఉన్న అర్థం. ఆ హుల్దా అనే ఆమె దగ్గరికి ఈ గ్రంథపు చుట్టని తీసుకొని వచ్చినప్పుడు ఆమె దానిని గురించి యోషియాకి ఇలా చెప్పండి అని వివరిస్తూ ఉంటుంది. ఆ గ్రంథములో ఏమి వ్రాయబడి ఉన్నాయంట, మీరు దేవుని యొద్ద విచారణ చేయక మీ సొంతగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పుడు, మీ సొంత జీవితాన్ని మీరు బ్రతకాలని కోరుకుంటూ ఉన్నప్పుడు, మీరు ఏదైతే ఐగుప్తులో ఎటువంటి 10 తెగుళ్ళు వచ్చాయి కదా, ఏ తెగులు మిమ్మల్ని అంటకుండా మీరు ఎలా అయితే బయటపడ్డారో, మీరు దేవుని మాటకి లోబడకపోతే, ఆయన దగ్గర విచారణ చేయకపోతే ఇవన్నీ కూడా తిరిగి మీ మీదకు వస్తాయి అని ఆ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి అని ఆ హుల్దా అనే ప్రవక్తిని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరికంట ఏం చేయాలో అర్థం కాలేదంట. ఎందుకంటే వీరు ఎన్ని యుద్ధాలు చేస్తున్నా మనశ్శాంతి లేదు యూదా ప్రజలకి. ఎందుకంటే దేవుని యొద్ద వారి జీవితమును గురించి విచారణ చేయడం మర్చిపోయారు, దేవుని వాక్యమును చదవడం మర్చిపోయారు, దేవుడు వారికి ఇచ్చిన గ్రంథమును వివరంగా చదువుకోవడమో లేకపోతే వారి పిల్లలకి దానిని గురించి తెలియచెప్పడమో మర్చిపోయారు. కాబట్టి వారి మీదకి ఎలా ఉన్నాయంట, దేవుని కోపము వారి మీద మండుతూనే ఉందంట. చాలా కుటుంబాల్లో కష్టాలు ఉంటాయి. కొన్ని కష్టాలు మనము భరించగలుగుతాము, కొన్ని కష్టాలు మనము భరించలేనంతగా ఉంటాయి. అర్థమైద్ది మనకి. కష్టం వచ్చింది అనుకోండి, ఇది ఎంతసేపులేండి మనం చేసేసుకోవచ్చులే, దేవుడు ప్రార్థన చేస్తే అయిపోయిద్దిలే అనుకుంటారు. కొన్ని కష్టాలు భరించలేనివే ఉంటాయి. అప్పుడేమనుకుంటారు, ఈ కష్టాలు నేను పడలేని, చచ్చినా సరిపోయిద్ది అని భరించలేని కష్టాలు ఉంటాయి. యూదా ప్రజలకు కూడా దేవుని కోపము వారి మీద అలానే ఉందంట. ఎందుకంట వారికి ఇచ్చిన గ్రంథమును, మోషే ద్వారా వారికి ఇచ్చిన ఆజ్ఞలను, ఆ గ్రంథపు చుట్టలను వారు ఎప్పుడైతే మర్చిపోయి ఆ గ్రంథములో దేవుడు వారితో ఏమైతే మాట్లాడుతూ ఉన్నారో దానిని మర్చిపోయి దేవుని దగ్గర విచారణ చేయకుండా బ్రతుకుతూ ఉంటే డబ్బు సంపాదిస్తూ ఉన్నారు, బాగా మంచి పంట వస్తుంది, కానీ చుట్టూ ఉన్న మనుషుల ద్వారా వారికి ఏమీ లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు. దానికి కారణం ఏమిటంట, దేవుని దగ్గర విచారణ చేయకపోవడం. కొంతమంది ఆశీర్వాదాల గురించే దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. ఏమయ్యా యేసయ్యా, ఈ సంవత్సరం నాకు ఎంత ఇస్తావయ్యా నువ్వు? కొంతమంది ఇలానే తీర్మానం చేసుకుంటూ ఉంటారు, 1వ తారీఖు నాతో వాక్యము ద్వారా ఏం మాట్లాడతావు, వాగ్దానము ద్వారా ఏం మాట్లాడతావు, నాకు ఆశీర్వాదమే కావాలి అని దేవునితోటి ఇలా సంభాషిస్తూ ఉంటాడు. అయితే మనుషుల జీవితాల్లో ఆశీర్వాదమే కాదు, కీడులు కూడా వస్తాయి. అపవాది ద్వారానైనా మనుషుల జీవితాల్లోనికి అవి ప్రవేశిస్తాయి. అవి ఎలా వస్తాయి అని తెలుసుకోవడమే దేవుడు బైబిల్లో మన కొరకు వ్రాయించాడు.
అవి ఎలా వస్తాయి, ఎలా పోతాయి అని ఆ గ్రంథములో వ్రాసారు. కానీ వీరు ఆ గ్రంథాన్ని చదవడం లేదు కాబట్టి ఏం చేయాలో వీరికి అర్థం అవ్వడం లేదు. అర్థం అవ్వనప్పుడు మనిషి ఏమైపోతాడు, చనిపోవాలని తీర్మానము చేసుకుంటారు. ఉదాహరణకి దేవుడు ఒక మాట అంటాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని ఒక మాట చెప్పాడు అనుకోండి. మనం ఏం చేస్తాం, యెహోవా నిన్ను ఆశీర్వదించి అంటే ఈ సంవత్సరం దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్నాడు అని ఆ పైదొక్కటే గుర్తుపెట్టుకుంటాం. కింద కూడా ఒక మాట చెప్తాడు, నిన్ను కాపాడును గాక. అంటే కాపాడును గాక అంటే ఏదో ఒక శ్రమ మన మీదకి వచ్చిద్దనే కదా అర్థం. ఒక ఆశీర్వాదము మన దగ్గరకు వస్తుందంటే అపవాది ఊరుకోడు. దేవుని ద్వారా ఒక మేలు మన జీవితంలో జరుగుతూ ఉందంటే సాతానికి అది నచ్చని పని. కాబట్టి వాడు ఏం చేస్తూ ఉంటాడు, అపాయాలను, శ్రమలను, కష్టాలను రేపుతూ ఉంటాడు. ఆ కష్టాల నుండి బయటపడాలి అంటే ఏం చేయాలంట, దేవుని దగ్గర విచారణ చేయాలి. హల్లెలూయా. వీళ్ళు పై మాటనే చదువుకొని ఆశీర్వాదం 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 అనుకుంటాడే కానీ నిన్ను కాపాడుతానన్నాడు కదా, దానిని గురించి మాత్రం దేవుణ్ణి అడగడు. ఎలా కాపాడుతావయ్యా, ఏ శ్రమ వస్తే నన్ను తప్పిస్తావయ్యా, ఏ కష్టం వస్తే నన్ను విడిపిస్తావయ్యా, ఏ నింద వస్తే ఆ నింద నుండి తొలగింపజేస్తావయ్యా అని దేవుని దగ్గర అడగరు. ఇశ్రాయేలు ప్రజలు కూడా, యోధా వారు కూడా అలానే ఉన్నారు. యుద్ధాలను గురించి మాత్రమే వింటూ దేవుని దగ్గర అడుగుతూ ఉన్నారు. లేకపోతే వారి జీవితాల్లో ఆశీర్వాదము కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. కానీ వారికి తెలియకుండా శత్రువు, అపవాది వేస్తున్న ఆ దాడులని వారు ఎలా జయించాలి, మాకు నేర్పించయ్యా అని అడగడము మర్చిపోయారు. మర్చిపోవడానికి గల కారణం ఏమిటంట, వారు ఆ గ్రంథమును చదవకపోవడం వలన దేవుని కోపము వారి మీద మండుతూ ఉందంట. అది గమనించాడు యోషియా. దీనికి కారణము ఇదా, దేవుని కోపము మా మీద ఇంతగా ఉండడానికి మేము ఆ గ్రంథము చదవకపోవడమే అని రోధిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రవక్తిని అయిన హుల్దా చెప్తూ ఉందంట, నీవు ఆ మాటల్ని చదివిన తర్వాత నీవు దీన మనస్సుతోనూ మంచి మనస్సాక్షి గలవాడవై నీవు దేవుని సన్నిధిలో మోకరించావు కాబట్టి నీవు బ్రతికిన దినములన్నీ కూడా నీ జీవితంలో ఏ యుద్ధాలు ఉండవు అని దేవుని ప్రవక్తని అయిన హుల్దా ద్వారా యోషియాకి ఈ వర్తమానమును దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన జీవితంలోనికి కష్టము, శ్రమ వస్తూ ఉన్నప్పుడు అది తొలగిపోవాలి అంటే యోషియా ఏం చేశాడంట, వెంటనే దేవుని దగ్గర దీన మనస్సుతో కన్నీటితో అడుగుతూ ఉన్నాడంట, ఇది ఎలా తొలగిపోతుంది అని. అలా విచారణ చేసిన తర్వాత ఆయన 39 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకి, యూదా ప్రజలకి రాజుగా సంపూర్ణమైన సమాధానముతోటి ఆయన తన పితరుల దగ్గర నిద్రించిన వాడిగా ఉన్నాడంట. హల్లెలూయా. అంటే మనకు వచ్చే కష్టమును గురించి మనము ఎక్కడ విచారణ చేయాలంట, గ్రంథములో విచారణ చేయాలంట, వాక్యములో విచారణ చేయాలంట. వాక్యము ద్వారా విచారణ చేస్తే ఆ వాక్యము ద్వారా నీ జీవితంలో నీకు వచ్చిన కష్టమును బట్టి నువ్వు ఎలా తప్పింపబడతావోనని దేవుడు నీకు ఆత్మ జ్ఞానమునిస్తాడు. హల్లెలూయా.